తెనాలి ఇంద్రజాలం. ఒకసారి ఒక ఇంద్రజాలికుడు శ్రీకృష్ణదేవరాయని సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు. ఓం క్రీం హైం క్రీం జూం. అద్భుతం కదరా, అద్భుతం. అద్భుతం చేశాడు ఏంటలా? నీవు నిజంగా గొప్ప ఇంద్రజాలికుడు. మహారాజా, నేను మీ ముందు అద్భుతమైన తమాషా చూపదలిచాను. నా తలను ఖండించి మీకు బహుమతిగా ఇవ్వగలను. అయ్యో, ఏంటిది? తల తీసేస్తాడా? ఇది ఎలా సాధ్యం? అదే జాదుకా మంత్రారాజా. నాకు ఒక అవకాశం ఇప్పించండి. సరే, నీ ప్రదర్శన ప్రారంభించు. జంతర్ మంతర్ జాదుటోనా ఢల్లా గుల్లా హకే హోనా. నా తలను స్వీకరించండి మహారాజా. అరే, ఇది ఎలా చేశాడే? అద్భుతంగా ఉంది. ఇంద్రజాలికుడా, నీ తలను శరీరానికి తిరిగి అతికించగలవా? చూడండి చూడండి, ఈ తమాషా చూడండి. ఇప్పుడు నా తలను నా మొండానికి ఎలా మార్చుకుంటాను. నీవు గొప్ప ఇంద్రజాలికుడివని ఒప్పుకోవాల్సింది. మహారాజా, మీకు మరో అద్భుతాన్ని చూపిస్తాను. ఈ సభలో ఎవ్వరూ నన్ను తాకలేరు. ఓం క్రీం చూం ఫట్. ఓం క్రీం ఫట్. మీకు సవాలు విసురుతాను. ఈ సభాసదుల్లో ఎవరైనా నన్ను ఓడించగలరా? తెనాలి, ఈ సవాలును మనం ఎవరం స్వీకరించకపోతే మన రాజ్యం పరువు ప్రతిష్టలు గంగపాలైనట్లే. ఓ ఇంద్రజాలికుడా, నీ సవాలుకు సమాధానం రేపటి సభలో చెప్పబడుతుంది. మహారాజా, రేపటి వరకు వేచి ఉంటాను. సభాసదులారా, ఇది మన రాజ్య పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. రాజగురు, మీరేమైనా సలహా ఇవ్వగలరా? క్షమించండి మహారాజా, నేను అద్భుతం చూయించగలను, కానీ నా వద్ద మంత్రదండం లేదు కదా. సేనాపతి, మీరేమైనా చేయగలరా? మరి మీరేంటి తెనాలి రామా? ఆజ్ఞాపించండి రాజా. మీరేం చేయగలరు? నేనేం చేయగలనో రేపటి సభలో ఇంద్రజాలకునికి చూపిస్తాను మహారాజా. మాకు చెప్పరా ఏంటి? క్షమించండి మహారాజా, రేపటిదాకా వేచి చూడండి. వీడికేమన్నా పిచ్చెక్కిందా? ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి? చూడు తెనాలి రామా, ఒకవేళ నీవు గాని ఓడిపోతే నీకు నగర బహిష్కరణ తప్పదు. అర్థమైందా? అలాగే మహారాజా. మహారాజా, ఎవరైనా నన్ను ఓడించే వాళ్ళు ఉన్నారా? తెనాలి రాముడు ఎక్కడా? ఎక్కడ తెనాలి రాముడు నగరం వదిలి ఎక్కడో పారిపోయి ఉంటాడు. క్షమించండి మహారాజా, నిజానికి మహిమగల పాత్రను వెతకడం వల్ల ఆలస్యమైంది. తెనాలి రామా, నీవు పోటీకి సిద్ధమే కదా? సిద్ధం మహారాజా, కానీ ఇంద్రజాలికులు నా చిన్ని షరతును అంగీకరించాలి. నా మంత్రదండం ఉపయోగించకూడదంటావా ఏంటి? ఆ మాట నేనను ఇంద్రజాలికుడా. నా షరతు ఏమిటంటే, నేను కళ్ళు మూసుకొని చేసిన పనిని నీవు కళ్ళు తెరిచి చేయవలెను. నేను ఒప్పుకుంటున్నాను. నీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను తెనాలి. అయితే మహారాజా, నేను కళ్ళు మూసుకొని చేసే పనిని కళ్ళు తెరుచుకొని చేస్తానని ఇంద్రజాలికుడు ఈ నిండు సభలో పందెం ఒప్పుకున్నట్లే కదా? ఒప్పుకున్నట్లే. ఇక నీ ప్రదర్శన ప్రారంభించు. ధన్యుణ్ణి మహారాజా. మహిమగల పాత్రను తీసుకురండి. ఈ పాత్రలో నిండుగా ఇసుక ఉన్నది. ఈ ఇసుకను కళ్ళు మూసుకొని నా కంటిపై చల్లుకుంటాను. ఇదిగో ఇలా, ఇలాగే, ఇలా. ఇంద్రజాలికుడా, ఇప్పుడు నీ వంతు. లేదు లేదు, ఈ పని నా వల్ల కాదు. నా వల్ల కాదు ఈ పని. రాజా కృష్ణదేవరాయ, నా ఓటమిని అంగీకరిస్తున్నాను.
తెనాలి రాముడు ఇంద్రజాలికుడు కానప్పటికీ అతని తెలివితేటలతో మిమ్మల్ని గెలిపించాడు. నేను తక్షణమే మీ రాజ్యం నుండి వెళ్ళిపోతాను. నేనేమైనా తప్పుగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి. అరే నిజంగా తెనాలి రాముడు చతురుడే. తెనాలి రామ, నీవు మళ్ళీ విజయం సాధించావు. నీ బుద్ధి కుశలత అమోఘం. నీవు తిరుగులేనివాడు. ధన్యవాదాలు మహారాజా. తెలివైన వ్యాపారి. తెనాలి, ఏమిటి మహారాజా? సాధువులు బ్రాహ్మణులు వేదాంగాల్లో గొప్ప పండితులు కదా. అవును మహారాజా, మీరు చెప్పింది నిజమే. వర్తకులకు ఈ పాండిత్యం ఉండదు కదా. అవును, అది కూడా నిజమే మహారాజా. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, బ్రాహ్మలు సాధువులు వ్యాపారస్తులలో ఎవరు అత్యంత తెలివైన వారు అని. వ్యాపారస్తులు తక్కువగా చదువుకున్నారు కాబట్టి తక్కువ తెలివైన వారు అనుకోవచ్చా? మీ ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం చెప్పవచ్చు మహారాజా. కానీ బాగా కష్టపడి తెలివిగా డబ్బు సంపాదించేవాడే నిజమైన తెలివితేటలు కలవాడు. వ్యాపారస్తుడే నిజమైన తెలివైనవాడు అని రేపు నేను రుజువు చేస్తాను మహారాజా. సరే. రాజగురు గారు, తలుపులు తెరవండి. ఏమండి, తలుపులు తెరవండి గురువుగారు. ఈ ప్రాతకాల సమయంలో ఎవడ్రా వచ్చింది? రాజగురు గారు, నేను తెనాలి రాముణ్ణి. ఆగు తెనాలి, నేను వస్తున్నానుగా. చెప్పు తెనాలి, ఏమిటి సంగతి? రాజుగారు మీ పిలకను తీసుకుని రమ్మన్నారు, అందుకని క్షురకుని తీసుకుని వచ్చాను. మీరు సహకరిస్తే పని సులువవుతుంది గురువుగారు. అలాగా? కానీ తెనాలి రామ, నా పిలకను నేను ఏ విధంగా ఇవ్వగలను? మీ పిలకకు బదులుగా అడిగినంత మూల్యాన్ని చెల్లించమని మహారాజు గారు నన్ను ఆదేశించారు. ఆ, ఈ పాత ముతక పిలకకు బదులుగా కావాల్సినంత ధనం వస్తున్నప్పుడు నేనెందుకు వదులుకుంటాను? ఈ నా పిలకకు కనీసం 5 బంగారు నాణేలు అడుగుతాను. ఎందుకు ఇవ్వడో చూద్దాం. అలాగే తినాలి. ఈ విషయంలో నాకెలాంటి ఆసక్తి లేదు. అయినా మహారాజు గారి ఆజ్ఞను ధిక్కరించలేను. అందువల్ల నా పిలకను 5 బంగారు నాణాలకు కత్తిరించి ఇస్తాను. మూర్ఖుడా, నాకు తెలుసు నీవు అంగీకరిస్తావని. చాలా సంతోషం రాజగురు గారు. మీరు రాజుగారి ఆజ్ఞను అంగీకరించినందుకు. మీరు చాలా తెలివైనవారు. తెలుసు, ఆ విషయం నాకు బాగా తెలుసు తినాలి. క్షురకుడా, అయ్యా చెప్పండి. గురువుగారి పిలకను కత్తిరించు. అయ్యా అలాగే. ఇదిగో పిలక, మరి నా బంగారు నాణేలు? అలాగే ఇవిగోండి బంగారు నాణేలు తీసుకోండి. సంతోషం, చాలా సంతోషం తెనాలి రామా. ఎవరు? నేను తెనాలి రాముణ్ణి. చెప్పండి. నన్ను రాజుగారు పంపించారు. నీ పిలకను తీసుకొని రమ్మన్నారు. అయినా రాజుగారికి నా పిలకతో ఏం పని? కానీ డబ్బు సంపాదించడానికి ఇది ఒక మంచి అవకాశం. మహారాజుకి నా పిలకనివ్వను. కావాలంటే నా ప్రాణాలు తీసుకోమను, అంతేగాని నా పిలకన మాత్రం ఇవ్వను. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మహారాజు గారి ఆజ్ఞ. పిలకకు బదులుగా కావాల్సినంత ధనాన్ని కోరుకోవచ్చు. నన్ను క్షమించండి. కావాలంటే నా ధాన్యాన్ని సంపదను మహారాజు గారికి ఇస్తాను, కానీ ఈ పిలకన మాత్రం ఇవ్వను. అయితే నీ పిలకకు బదులు ఎంత కావాలో చెప్పు. అయితే సరే, 10,000 బంగారు నాణాలు. 10,000 బంగారు నాణేలా? అయితే సరే, రేపు దర్బారుకు రండి. నిండు సభలో రాజుగారే స్వయంగా అందజేస్తారు. అంగీకారమేనా? రేపు కాదు, ఈరోజే. సందేహపడవద్దు, ఈరోజే నీకు 10,000 బంగారు నాణేలు ఇప్పిస్తాను. ఓ మహారాజా, ఇతను ఒక వ్యాపారస్తుడు. ఇతడు 10,000 బంగారు నాణేలకు తన పిలకను ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు.
ఇతడు పిలకను కత్తిరించడానికి అనుజ్ఞ ఇవ్వండి. చిత్తం. క్షురకుడా, అతగాడి పిలకను కత్తిరించు. అయ్యా చిత్తం. విను, జాగ్రత్తగా విను. చెప్పండి. గుర్తుంచుకో, నా వెంట్రుకలు రాజుగారి వెంట్రుకల కన్నా ఏం తక్కువ కాదు. అయ్యో అయ్యో అలా అనకండి, రాజుగారి కోపం వస్తుంది. నోరు మూసుకొని విను. నా వెంట్రుకలను కత్తిరించడం అంటే శ్రీకృష్ణదేవరాయల వెంట్రుకలను కత్తిరించినట్లే. అర్థమైందా? సైనికులారా, చిత్తం ప్రభు, ఈ వ్యాపారస్తుని కోట బయటికి గెంటండి. మహారాజా గమనించారా? రాజగురువు తన పిలకను కేవలం 5 బంగారు నాణాలకు ఆశపడి కత్తిరించుకోగా వ్యాపారస్తుడు తన పిలక ఖరీదు 10,000 బంగారు నాణాల వరకు పెంచగలిగాడు. ఈ విధంగా వ్యాపారస్తుడే తెలివైన వాడను రుజువైనది కదా ప్రభు. అవును, నీవు చెప్పింది నిజమే తెనాలి. ఆ వ్యాపారస్తుడే అందరికంటే తెలివైనవాడు. తెనాలి రాముని తెలివి. విజయనగర సామ్రాజ్యము ఎంతో అభివృద్ధి చెంది పశ్చిమ దేశాలతో వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నది. ఇరాన్ మరియు అరబియా వంటి దేశాలతోనూ వ్యాపార లావాదేవీలు ఉండేవి. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు. రాంపాల్, మన అతిథి ముబారక్ తన భోజనాన్ని ముగించాడా లేదా? ప్రస్తుతము ఆయన అదే పనిలో ఉన్నాడు మహారాజా. సరే, భోజనం తర్వాత రసగుల్లాలను అందించండి. అద్భుతమైన వాటి రుచి మన దేశ ప్రత్యేకతను చాటుతాయి. ఆజ్ఞ మహారాజా. ఆ వ్యాపారి రసగుల్లాల రుచి చూసి ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఇరాన్లో రసగుల్లాలు దొరకవు కదా. మహారాజా, రాంపాల్, మన అతిథికి రసగుల్లాలు నచ్చాయా? నచ్చాయి మహారాజా. కానీ ఆయన ఓ చిన్న చిక్కు సమస్యను తెచ్చిపెట్టాడు మహారాజా. సమస్య ఏంటా సమస్య? ఆయనకు రసగుల్లాల వేరు దక్కకపోతే తమ దేశానికి తిరిగి వెళ్ళనని భీష్మించు కూర్చున్నాడు. రసగుల్లాల వేరా? కానీ రాంపాల్, ఇది మన దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. మహారాజా, ఇది అసాధ్యం. రసగుల్లాల వేరు ఎక్కడైనా ఉంటుందా? నిజం తెలియపరచడం మంచిది. మీరు ఎలా చెప్పగలరు మహామంత్రి? కేవలం 2 గంటల్లో రసగుల్లాల వేరును పట్టుకొస్తాను. శబాష్ శబాష్ తెనాలి. ఒక సంగతి గుర్తుపెట్టుకో, ఏ పరిస్థితుల వల్లనైనా రసగుల్లా వేరును తీసుకుని రాలేకపోయావో మాకది అవమానంగా భావిస్తాం. నీకు దేశ బహిష్కరణ తప్పదు. ఒకవేళ రసగుల్లాల వేరును తెచ్చినట్లయితే? మీకు అమూల్యమైన కానుక లభిస్తుంది. అయితే తక్షణమే నేను బయలుదేరుతాను. వెళ్ళండి, త్వరగా తీసుకురండి. ఆజ్ఞ మహారాజా. వచ్చావా? మరి నీవు చెప్పినట్టు రసగుల్లా వేరును తీసుకొచ్చావా? తెచ్చాను మహారాజా. అయితే దానిని మాకు చూపించు. క్షమించండి, ఆ వ్యాపారస్తుని ఎదుట మాత్రమే చూపించగలను. సరే సరే తెనాలి. రాంపాల్, ముబారక్ హుస్సేన్ను దర్బారుకు తీసుకురా. ఆజ్ఞ మహారాజా. రాంపాల్, తెనాలి వద్ద నుండి రసగుల్లా వేరును హుస్సేన్ వద్దకు తీసుకెళ్ళు. అలాగే మహారాజా. ఇది చూడటానికి బాగుంది. రసగుల్లాలకు వేరుండటమే విశేషం. దీని రుచి మరీ మరీ అద్భుతం. చాలా చాలా బాగుంది. ఇది ఎంతో అరుదైనది. ఇది దొరకటం నా అదృష్టం. దీన్ని తీసుకుని మా రాజ్యానికి బయలుదేరుతాను. సెలవిప్పించండి మహారాజా, సెలవు. తెనాలి రామకృష్ణ, ఆ వ్యాపారికి ఏ వస్తువు చూపించితివి మాకు చెప్పవా? మహారాజా, అది కేవలం చెరుకుగడ. చెరుకుగడ? తెనాలి రామ్, అద్భుతం చేశావు. దీనికి నీకు సముచితమైన బహుమతి లభిస్తుంది. ధన్యుణ్ణి మహారాజా. ఎన్ని పక్షులు! నా ఆస్థాన సభ్యులారా, మీలో ఎవరు తెలివైనవారు? ఎవరు నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలరు?
మన రాజ్యంలో ఎన్ని పక్షులున్నాయో ఎవరైనా చెప్పగలరా? మహారాజా, నేను లెక్కించగలను, కానీ గణితంలో అంత ప్రావీణ్యం లేదు మహారాజా. రాజగురువు గారికి గణిత శాస్త్రం అంతగా రాదు. తెనాలి రామ, నీవైనా చెప్పగలవా? చెప్పగలను మహారాజా. మీ ప్రశ్నకు సమాధానం చాలా సులువైనది. చూసారా, తెనాలి రామ ఒక్కడే మన ప్రశ్నకు సమాధానం చెప్పగలడు. మీ సమాధానం ఏంటి తెనాలి రామ? మీ ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు, కానీ ఈ సభలో గురువులు పెద్దలు చాలా మంది ఉన్నారు. వారి తర్వాత సమాధానం ఇవ్వడం సభా మర్యాద కదా. బాగా చెప్పావు తెనాలి రామ. సేనాపతి, నీవు సమాధానం చెప్పగలవా? ఇక మీరు ఈ రాజ్యానికే కోశాధికారి. మీరేమైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? తెనాలి రామ, నీ ఒక్కడవే ఈ సభలో విద్వాంసుడుగా కనిపిస్తున్నావు. నువ్వే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలవు. మహారాజా, మీ ప్రశ్న మాత్రం చాలా చాలా సులువైనది. సులువైనదా? చాలా సులువైనది. అయితే సరే, చెప్పండి. మహారాజా, మీ తల మీద వెంట్రుకలు ఎన్నున్నాయో మన రాజ్యంలోని పక్షులు అన్నే ఉన్నాయి. ఎంతటి మూర్ఖపు సమాధానము! నాకెలా తెలుస్తుంది నా తలపై ఎన్ని వెంట్రుకలున్నాయి? నీవిచ్చిన సమాధానం సరికానట్లయితే నిన్ను కఠినంగా శిక్షించవలసి ఉంటుంది. ఇప్పుడు తెనాలి రాముడు బాగా ఇరుక్కున్నాడు. మహారాజా, మన రాజ్యంలోని మొత్తం పక్షుల సంఖ్య 1,11,111. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఇది పూర్తిగా అసత్యము. మహారాజా, నన్ను నమ్మకపోతే పక్షుల్ని బంధించి లెక్కించండి. తెనాలి రామ, పక్షుల్ని పట్టి బంధించి లెక్కించిన తర్వాత ఆ సంఖ్య నీవు చెప్పిన సంఖ్య కన్నా తక్కువైనట్లయితే అవి తమ తమ బంధుల్ని కలవడానికి పొరుగు రాజ్యానికి వెళ్ళి ఉంటాయి. ఆ సంఖ్య ఎక్కువైతే అయితే మహారాజా, మన రాజ్య పక్షుల్ని కలవడానికి ఇతర రాజ్యాల నుండి పక్షులు వచ్చి ఉంటాయి. తెనాలి రామ, నీవు మళ్ళీ రుజువు చేసుకున్నావు. నీకు నీవే సాటని. ధన్యవాదాలు మహాప్రభు. విలువైన బహుమతి. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఒక సంవత్సరం పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు. జయము జయము రాజకృష్ణదేవరాయ, వెయ్యేలు వర్ధిల్లు శ్రీకృష్ణదేవరాయ. జయము జయము రాజకృష్ణదేవరాయ. ప్రియమైన సభ్యులారా, ప్రజలారా, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంలో మీ అందరికీ కానుకలను ఇవ్వదలిచాను. ఆ పరదా చాటున కానుకలన్నీ పేర్చి ఉన్నాయి. మీకు కావలసిన కానుకల్ని వెళ్ళి తీసుకోండి. జయము జయము రాజకృష్ణదేవరాయ, వెయ్యేలు వర్ధిల్లు శ్రీకృష్ణదేవరాయ. జయము జయము రాజకృష్ణదేవరాయ. ఇది మంచి అవకాశం. ఎలాగూ తెనాలి రాముడు రాజధానిలో లేడు. మంచి మంచి బహుమతులను తీసుకొని మిగిలిన చవకైన బహుమతులు తెనాలి రామునికి వదిలివేస్తాను. తెనాలి, నీ బహుమతిని ఎందుకు దాచాలని ప్రయత్నిస్తున్నావు? మహారాజా, మీరిచ్చిన ఈ బహుమతి నన్ను నిరాశపరిచింది. అదేమిటి? నేనెప్పుడూ బంగారు వెండి నాణాలతో నిండిన పాత్రల్ని తప్ప ఖాళీ పాత్రల్ని ఏనాడూ స్వీకరించలేదు. కానీ నేడు ఈ ఖాళీ పాత్ర నా దగ్గర ఉండటం ఎవరైనా చూస్తే మీకు అవమానమని దాచాను. కోశాధికారి గారు, తక్షణమే తెనాలి రాముని పాత్రను బంగారు నాణాలతో నింపివేయండి. ఆజ్ఞ మహాప్రభు. మీరు చాలా గొప్పవారు మహారాజా. మీరు ధన్యులు. తెనాలి రామ, నీవు మాత్రం తెలివైన వారికే తెలివైనవాడు. అంతా మీ అభిమానం మహారాజా. శ్రీకృష్ణదేవరాయని సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు.